ప్రపంచ అటవీ దినోత్సవం గురించి చెప్పుకుందాం. నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారం. జీవజాలానికి వనాలకు విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి అడవులను ప్రజలు తమ స్వలాభం కోసం నాశనం చేస్తూ తమ ఉనికిని తామే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. దీంతో పాటు సమస్త జీవరాశుల మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని మంటగలుపుతున్నారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే అడవులను వారసత్వంగా వారికి అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నానాటికి తగ్గిపోతున్న అడవులను కాపాడే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకే తలమానికమైన నల్లమల అటవీ ప్రాంతంపై ప్రత్యేక కథనం. అరుదైన జంతువులకు అలవాలం నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 2611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆమ్రా బాత్పులల అభయారణ్యం జీవ వైవిధ్యానికి నిలయంగా పేరుగాంచింది. ఇక్కడ అరుదైన రకాల వృక్ష, జంతు, పక్షి జాతులు, ఔషధంగా పనికి వచ్చే మూలికలు ఉన్నాయి. అయితే మానవాళి చర్యల వల్ల కొన్ని జాతుల జంతువులు, వృక్షాలు, మొక్కలు అంతరించే దశకు చేరుకుంటున్నాయి. వాటిని సంరక్షించి అభివృద్ధి పరిచి భవిష్యత్తు తరాలకు అందించే అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పెద్ద పులి, మూషిక, జింకలు, రేచుకుక్కలు, రేగుల ఏలుగుబంట్లు, నీటి కుక్కల సంతతి మరింతగా పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అటవీ సంరక్షణలో సిబ్బంది పెద్ద పులుల రక్షణకు అభయారణ్య ప్రాంతాన్ని ఆమ్రాబాద్, అచ్చంపేట, నాగార్జున సాగర్ డివిజన్లు 11 రేంజులుగా విభజించారు. 210 మంది క్షేత్ర సిబ్బంది, 125 బేస్ క్యాంప్ వాచర్లు, 30 మంది టైగర్ టాకర్స్, 15 మందితో రివర్ పార్టీ ఏర్పాటు చేశారు. వీరు వన్యప్రాణులు అటవీ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పెద్ద పులిదే అగ్రభాగం. ఆమ్రాబాద్ అభయారణ్యంలో పెద్ద పులులతో పెద్ద పులి ఆహారపు గొలుసులలో పెద్ద పులి అగ్రభాగాన ఉంటుంది. అవి ఉన్న అడవిలో జీవ వైవిధ్యం సమతూలంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నల్లమలలో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్న పులుల సంఖ్య వివిధ కారణాల వల్ల ఒకానొక దశలో అంతరించే దశకు చేరుకుంది. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల కారణంగా మళ్ళీ వాటి సంతతి పెరిగింది. 2018లో 10 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 26కు చేరింది. శాకాహార జంతువుల పెంపకం కోసం అడవిలో గడ్డి క్షేత్రాలు పెంచి నీటి వనరులు ఏర్పాటు చేశారు. అడవుల్లోకి ఇతరుల ప్రవేశాన్ని కట్టుదిట్టంగా అరికట్టారు. వన్యప్రాణుల సంచారం, వేటగాళ్ల కదలికలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. శాకాహార జంతువులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు గుర్తించి హైదరాబాద్ జూ పార్క్ నుంచి చుక్కల దుప్పులను తెప్పించి వదులుతూ ఉండడంతో సమృద్ధిగా ఆహారం దొరుకుతూ క్రమంగా పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెద్ద పులులు లేకపోతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని అధికారులు పేర్కొంటున్నారు. శాకాహార జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగి అటవీ ప్రాంతంలోని వృక్షాలు, మొక్కలను తినేస్తాయని, అవి దొరకని పక్షంలో గ్రామాల్లోని పంట పొలాలపై దాడి చేసి నష్టపరుస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని చెబుతున్నారు. పులులను కాపాడితే అడవితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమంటున్నారు. అగ్నిమాపక దళం ఏర్పాటు. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణ కోసం అధికారులు ప్రత్యేకంగా అగ్నిమాపక రక్షక దళాన్ని ఏర్పాటు చేశారు. గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యూ లైన్లు, ఫైర్ లైన్లు ఏర్పాటు చేసి మంటలు వ్యాపించకుండా నియంత్రిస్తున్నారు. జంతువులు అగ్ని ప్రమాదానికి గురై మృత్యువాత పడకుండా కాపాడుతున్నారు. ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా ఉన్న మూషిక జింకలు వివిధ కారణాల వల్ల పూర్తిగా అంతరించిపోయాయి. దీంతో హైదరాబాద్లోని జూ పార్క్లో వాటి సంతతిని మించి తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలో అవి పెరిగేందుకు అనువైన వాతావరణం కల్పించి తెచ్చి వదులుతున్నారు. ఇప్పటిదాకా ప్రపంచ అడవి దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు అంతర్జాతీయ రంగుల దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. అంతర్జాతీయ రంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతుంది. ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన విషయాలలో ఒకటైన రంగు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడానికి అంతర్జాతీయ రంగు సంఘం ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2008లో పోర్చుగీస్ కలర్ అసోసియేషన్ సంస్థ అంతర్జాతీయ రంగు దినోత్సవాన్ని ప్రతిపాదించింది. సంస్థ అధ్యక్షుడు మరియా జోవా దురావ్
అచ్యుడు 2016, 4 2025. ఎట్ ద వే బ్యాక్ మెచిన్ ఈ దినోత్సవ ప్రతిపాదనను అంతర్జాతీయ రంగు సంఘానికి సమర్పించాడు. అంతర్జాతీయ రంగు సంఘంలోని 30కి పైగా దేశాల ప్రాతినిధ్య జాతీయ సంఘాలచే 2009లో ప్రతిపాదన అంగీకరించబడింది. ప్రతి సంవత్సరం మార్చి 21 విషవత్తు చుట్టూ రాత్రి పగలు సుమారు సమానంగా ఉంటాయి. కాంతి చీకటి, కాంతి నీడ పరిపూరకమైన స్వభావానికి సంబంధించినదని మానవ సంస్కృతంలో వ్యక్తీకరించబడింది. మరి మార్చి 21వ తేదీన ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నాట్యంలోనూ నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత పద్మిని రాగినీల మేనకోడలైన శోభన విక్రమ్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారి నారి నడమ మురారి, వెంకటేష్తో, మోహన్ బాబుతో మొదలైన వారితో నటించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణి చిత్రతాలులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది. 1980లో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోనూ నటనలోనూ కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. ఆమె చెన్నైలోని చిదంబర నాట్య అకాడమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్ర విశ్వేశ్వరన్. భరతనాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారులు ఈమె దగ్గర నటనలోనూ నాట్యంలోనూ శిక్షణ తీసుకుంటున్నారు. శోభన చంద్రకుమార్ పిల్లై మార్చి 21, 1970న తిరువనంతపురం, కేరళలో జన్మించారు. రాణి ముఖర్జీ ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో సినిమాలకు ఫిలింఫేర్ వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు ఆమె. ఇప్పటికీ 7 ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. భారతీయ సినీ రంగంలోని ప్రముఖ ముఖర్జీ సమర్థ్ కుటుంబానికి చెందిన రాణి ముందు సినిమాలోకి రావాలని అనుకోలేదు. ఆమె చిన్నతనంలో తన తండ్రి తీసిన బెంగాలీ చిత్రం బియర్ పుల్లో సహాయ నటిగా కనిపించారు. ఆమె 1997లో రాజాకి అయేగి భారత్ సినిమాలో తల్లి కోరిక మేరకు హీరోయిన్గా నటించారు. ఇక సినిమా రంగంలో కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమెకు కుచ్ కుచ్ హోతా హై సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా భారీ హిట్ అయింది. హీరోయిన్గా ఆమె నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత 3 ఏళ్లు ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. 2002లో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఆమె నటించిన సాతియా సినిమాతో మళ్లీ గుర్తింపులోకి వచ్చారు రాణి. మార్చి 21, 1978న ముంబైలో జన్మించారు.